హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కి స్వాగతం. ఇవాళ రెసిపీ వచ్చేసి రాగి జావ అండి. 2 రకాలుగా రాగి జావ తయారీ విధానం చూపించబోతున్నాను. ఇది చాలా హెల్దీ అండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇలా రాగి జావని అప్పుడప్పుడు చేసుకుని తాగుతూ ఉంటే నీరసం రాకుండా ఉంటుంది, అలాగే రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. నెలకొకసారి 2-3 కేజీల రాగులను తీసుకొని ఇలా శుభ్రంగా కడిగి ఆరబెట్టుకొని ఇలా పిండి పట్టించుకోవాలి. మీకు పిండి పట్టించుకోవడం కుదరకపోతే షాప్లో దొరికే పిండి అయినా తీసుకోవచ్చు. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2.5 గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి. ఇది స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలండి. ఈ లోపల ఒక గిన్నె తీసుకొని అందులోకి 3 స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసుకొని ఇలా లూజ్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఉడికించేటప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఉండలేవి లేకుండా ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. వాటర్ కూడా మరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి పిండిని ఇంకొకసారి కలుపుకొని ఇలా పిండి అంతా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుందండి. చూడండి, కొంచెం దగ్గర పడింది కదా. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసుకోవాలండి. ఇప్పుడు 2 రకాలుగా చేస్తున్నానండి రాగి జావ అనేది, అందుకే వేరొక గిన్నెలోకి ఒక సగం వరకు వేసుకుంటున్నాను. ఇది బెల్లంతో రాగి జావ అనేది చేయబోతున్నానండి. తురిమిన బెల్లాన్ని ఒక 2-3 స్పూన్ల వరకు వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే వేడిగా ఉంది కదండి, మనకి కరిగిపోతుంది. ఇప్పుడు ఒక 1/2 గ్లాస్ వరకు కాచి చల్లార్చిన పాలను కానీ గోరువెచ్చని పాలను కానీ వేసుకుంటే మనకి రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ఇది బెల్లం రాగి జావ అండి. ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు నిండా పెరుగు వేసుకొని ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే మనకి పెరుగు అనేది ఉండలు లేకుండా ఉంటుంది. ఈ పెరుగుని ఇప్పుడు ఈ రాగి జావలో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం చిక్కగా ఉందండి, అందుకే ఇంకొంచెం వాటర్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇలా కలుపుతూ ఉంటే మనకి రాగి జావ అనేది రెడీ అయిపోతుంది. ముందు చేసిన రాగి జావ బెల్లం రాగి జావ అండి. ఇది మజ్జిగతో చేసే రాగి జావ, అలాగే పాలతో కూడా నేను రాగి జావ అనేది చేస్తానండి. అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. త్వరలో అప్లోడ్ చేస్తాను. ఇది తప్పకుండా ట్రై చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.